హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. ఇండియాలో నిజంగా జరిగిన ఒక దెయ్యం కథ ఇది. ఈ కథని లాస్ట్ వరకు విని ఈ కథలో దెయ్యం ఉందో లేదో మీరే చెప్పండి. అది ఇండియాలో ఒక ఫ్యామిలీ, అమ్మా నాన్న వాళ్ళకి 2 కొడుకులు చాలా హ్యాపీగా బ్రతికేవాళ్ళు. ఈ అమ్మా నాన్నకి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒక వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ వయసు బాగా పెరిగిపోవడంతో సపోర్ట్ కోసం ఈ ఇంటికి వచ్చారు. వాళ్ళ వయసు 70 పైబడిపోవడంతో వాళ్ళని చూసుకోవడం వీళ్ళకి చాలా కష్టంగా అనిపించేది. ఇన్ఫాక్ట్ చిన్న పిల్లలకి చేంజ్ చేసినట్టు డైపర్స్ కూడా చేంజ్ చేసేవాళ్ళు ఈ ఫ్యామిలీ. అలా కొన్ని రోజులు వీళ్ళని చాలా బాగా చూసుకున్న తరువాత మొదటగా ఆ తాతయ్య చనిపోయారు. కొన్ని రోజులకి ఆ ముసలావిడ కూడా చనిపోయారు. ఆ తరువాత నుండే ఈ ఫ్యామిలీ ఇంట్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి. ఆ 2 ముసలి వాళ్ళు చనిపోయిన తరువాత ఈ ఇంట్లో పెద్ద కొడుక్కి పెళ్ళయింది. అతనికి ఒక కూతురు పుట్టింది. ఈ చిన్న పాపకి ఆ చనిపోయిన ముసలావిడ పేరే పెట్టారు. ఈ చిన్న పాప పెద్ద అవుతున్న కొద్దీ యాజ్ ఇట్ ఈజ్ ఆ ముసలావిడలాగే ప్రవర్తించడం మొదలుపెట్టింది. తనకి 5 years వచ్చేటప్పటికి ఆ ముసలావిడ ఎలా కూర్చునేదో ఈ చిన్న పాప కూడా అలానే కూర్చునేది. ఆ చనిపోయిన ముసలావిడికి ఇంకో అలవాటు ఉండేది. నడుచుకుంటూ వెళ్తున్న చీమల్ని తన చేత్తోనే చంపేసేది. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఈ చిన్నపిల్ల కూడా ఈ చీమల్ని చంపుతూ ఉండేది. అంతేకాదు ఈ చిన్నపిల్ల ప్రతి మేనేజం వాళ్ళ తాతమ్మలాగే ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫ్యామిలీలో బ్రతికే ఉన్న ఈ చిన్నపిల్ల తాతయ్య అంటే ఆ ముసలావిడ కొడుకు ఒకరోజు భోజనం తిన్నని ఫ్యామిలీతో చెప్పాడు. ఆ ఫ్యామిలీలో ఉన్న అందరూ అతనికి భోజనం తినమని బ్రతిమలాడారు. ఎవ్వరు అడిగినా అతను తినలేదు. కాసేపటి తర్వాత ఈ 5 ఏళ్ల పాప అతని దగ్గరికి వెళ్ళింది. ఆ చనిపోయిన ముసలావిడ ఎలా అయితే మాట్లాడుతుందో అలానే మాట్లాడింది. అతను పేరు పెట్టి పిలిచి నువ్వు తినకపోతే దెబ్బలు పడతాయి అంది. మామూలుగా ఇండియాలో పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవరు. అది ఆ చిన్నపిల్లకి వాళ్ళ తాతయ్యని పేరు పెట్టి పిలిచే అలవాటే లేదు. కానీ అతను తిన్నని మారం చేసేసరికి సడన్ గా అతని పేరు పెట్టి పిలిచి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ అమ్మలాగే ప్రవర్తించింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత అలాంటి ఇన్సిడెంట్స్ ఆ ఫ్యామిలీలో ఇంకేమీ జరగలేదు. కానీ ఇప్పటికీ ఆ చిన్నపిల్ల 5 ఏళ్ల వరకు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ తాతమ్మలాగే ఎలా ప్రవర్తించిందో ఒక మిస్టరీనే. సో ఈ స్టోరీ మొత్తం విన్నాక మీరేమంటారు? నిజంగానే ముసలావిడ ఈ పాప రూపంలో మళ్ళీ పుట్టిందంటారా? లేదంటే ఆవిడ ఆత్మీయమైన ఈ పాపలోకి 1-2 సార్లు వచ్చిపోయిందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. ఒక మంచి వీడియో చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.